నెక్స్ట్ క్వెషన్‌కి మూవ్ అవుదాం. అదే కంటెంట్స్ డూప్లికేట్. క్వెషన్‌ని అర్థం చేసుకుంటే మనకి ఒక ఇంటిజర్ అరే ఇస్తారు. మనం చెక్ చేయాల్సింది ఏంటి అంటే ఆ అరేలో కనీసం ఒక్క ఎలిమెంట్ అయినా రిపీట్ అయిందా లేదా అని. ఒకవేళ రిపీట్ అయితే ట్రూ రిటర్న్ చేయాలి. లేకపోతే ఫాల్స్ రిటర్న్ చేయాలి. సింపుల్‌గా చెప్పాలంటే అరేలో డూప్లికేట్ ఎలిమెంట్ ఉందా లేదా అని చెక్ చేయాలి. ఎగ్జాంపుల్ చూస్తే నమ్స్ ఈక్వల్స్ టు 1, 2, 3, 1. ఇక్కడ 1 అనేది 2 సార్లు వచ్చింది. అంటే డూప్లికేట్ ఉంది కాబట్టి ఆన్సర్ ట్రూ. ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే నమ్స్ ఈక్వల్స్ టు 1, 2, 3, 4. ఇక్కడ ప్రతి ఎలిమెంట్ యూనిక్గా ఉంది. ఇక్కడ డూప్లికేట్ లేదు కాబట్టి ఆన్సర్ ఫాల్స్. క్వెషన్ క్లియర్ అయింది కాబట్టి మనకి ఫస్ట్ వచ్చే అప్రోచ్ బ్రూట్ ఫోర్స్. అంటే సింపుల్గా ప్రతి ఎలిమెంట్ని మిగతా ఎలిమెంట్స్తో కంపేర్ చేయడం. ఫస్ట్ ఎలిమెంట్ని రిమైనింగ్ ఎలిమెంట్స్తో కంపేర్ చేస్తాం. తర్వాత సెకండ్ ఎలిమెంట్ని కంపేర్ చేస్తాం అండ్ సో ఆన్. ఇలా అన్ని పేర్స్ చెక్ చేస్తాం. ఎప్పుడైతే 2 ఈక్వల్ ఎలిమెంట్స్ దొరికినాయో అప్పుడే మనం వెంటనే ట్రూ రిటర్న్ చేస్తాం. అరే మొత్తం చెక్ చేసినా డూప్లికేట్ దొరకకపోతే ఫాల్స్ రిటర్న్ చేస్తాం. ఇది వర్క్ అవుతుంది కానీ 2 లూప్స్ రన్ అవుతాయి. మళ్ళీ టైం కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ n² అవుతుంది. సో ఇప్పుడు బెటర్ అప్రోచ్ కోసం చూస్తే అరేని సార్ట్ చేయొచ్చు. ఎందుకంటే సార్టింగ్ అయ్యాక డూప్లికేట్ ఎలిమెంట్స్ పక్కపక్కన ఉంటాయి. ఎగ్జాంపుల్ 1, 3, 2, 1 సార్ట్ చేశాక 1, 1, 2, 3. ఇప్పుడు అడ్జసెంట్ ఎలిమెంట్స్ కంపేర్ చేస్తే సరిపోతుంది. ఎక్కడైనా ఈక్వల్ వాల్యూస్ దొరికితే డూప్లికేట్ ఉంది అని చెప్పొచ్చు. ఇది బ్రూట్ ఫోర్స్ కన్నా బెటర్. కానీ సార్టింగ్కి బిగ్ ఆఫ్ n log n టైం పడుతుంది. కాబట్టి ఇంకా బెటర్ సొల్యూషన్ ఉందా? ఉంది. హ్యాష్ సెట్ యూస్ చేయొచ్చు. మ్యాథ్స్లో సెట్స్ గురించి మీకు ఆల్రెడీ తెలుసు అనుకుంటా. సెట్లో డూప్లికేట్ ఎలిమెంట్స్ ఉండవు. జావాలో హ్యాష్ సెట్ కూడా అదే కాన్సెప్ట్ని ఫాలో అవుతుంది. హ్యాష్ సెట్లో యూనిక్ ఎలిమెంట్స్ మాత్రమే స్టోర్ చేస్తుంది. అందుకే ఈ క్వెషన్కి హ్యాష్ సెట్ పర్ఫెక్ట్ చాయిస్. మరి డ్రై రన్ చేసి చూస్తే నమ్స్ ఈక్వల్స్ టు 1, 2, 3, 1. స్టార్టింగ్లో సెట్ అనేది ఎంటీ ఉంటుంది. ఫస్ట్ ఎలిమెంట్ 1 సెట్లో ఉందా లేదు కాబట్టి యాడ్ చేస్తాం. నెక్స్ట్ ఎలిమెంట్ 2 సెట్లో ఉందా లేదు యాడ్ చేస్తాం. నెక్స్ట్ ఎలిమెంట్ 3 సెట్లో ఉందా లేదు సో 3ని కూడా యాడ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఎలిమెంట్ 1 సెట్లో ఉందా ఆల్రెడీ ఉంది అంటే డూప్లికేట్ దొరికింది కాబట్టి వెంటనే ట్రూ రిటర్న్ చేస్తాం. అరే మొత్తం ట్రావర్స్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ నమ్స్ ఈక్వల్స్ టు 1, 2, 3, 4. సో సెట్ అనేది ఫస్ట్ ఎంటీ ఉంటుంది. 1 యాడ్ చేస్తాం, 2 యాడ్ చేస్తాం, 3 యాడ్ చేస్తాం అండ్ 4 కూడా యాడ్ చేస్తాం. అరే కంప్లీట్ అయ్యింది. ఎక్కడ కూడా డూప్లికేట్ దొరకలేదు కాబట్టి ఫాల్స్ రిటర్న్ చేస్తాం. సింపుల్గా చెప్పాలంటే మనం ఆల్రెడీ చూసిన ఎలిమెంట్స్ని సెట్లో స్టోర్ చేస్తున్నాం. కరెంట్ ఎలిమెంట్ ఆల్రెడీ సెట్లో ఉంటే డూప్లికేట్ దొరికినట్టే. లేకపోతే సెట్లో యాడ్ చేసి ముందుకి మూవ్ అవుతున్నాం. అందుకే సొల్యూషన్ చాలా ఫాస్ట్గా వర్క్ అవుతుంది. కాబట్టి టైం కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ n అవుతుంది. వర్స్ట్ కేస్లో అరేని ఒక్కసారి ట్రావర్స్ చేస్తున్నా కూడా బిగ్ ఆఫ్ n వస్తుంది. అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ కూడా బిగ్ ఆఫ్ n ఎందుకంటే హ్యాష్ సెట్ వాడుతున్నాం కాబట్టి. ప్యాటర్న్ గురించి ఒక పాయింట్ గుర్తుపెట్టుకుంటే క్వెషన్లో డూప్లికేట్, యూనిక్, డిస్టింక్ట్, రిపీటెడ్ ఎలిమెంట్స్ ఇలాంటి వర్డ్స్ కనిపిస్తే హ్యాష్ సెట్ లేదా హ్యాష్ మ్యాప్ గురించి ఆలోచించడం స్టార్ట్ చేయాలి. ఇప్పుడు వీడియో పాజ్ చేసి మళ్ళీ కోడ్ ఓన్గా రాయడానికి ట్రై చేయి. సో మూవింగ్ ఆన్ టు ద కోడ్. ఫస్ట్ మనం ఒక హ్యాష్ సెట్ క్రియేట్ చేస్తాం. హ్యాష్ సెట్లో యూనిక్ వాల్యూస్ ఎలిమెంట్స్ మాత్రమే స్టోర్ చేస్తుంది. తర్వాత అరేని ట్రావర్స్ చేస్తాం. ప్రతి ఎలిమెంట్ దగ్గర ఆ వాల్యూ ఆల్రెడీ సెట్లో ఉందా లేదా అని చెక్ చేస్తాం. ఒకవేళ ఆల్రెడీ ఉంటే డూప్లికేట్ దొరికింది కాబట్టి వెంటనే ట్రూ రిటర్న్ చేస్తాం. లేకపోతే ఆ ఎలిమెంట్ని సెట్లో యాడ్ చేస్తాం. లూప్ కంప్లీట్ అయ్యాక డూప్లికేట్ దొరకకపోతే ఫాల్స్ రిటర్న్ చేస్తాం. అండ్ యా దట్స్ ఇట్. వెరీ సింపుల్ హ్యాష్ సెట్ ప్యాటర్న్ క్వెషన్ కదా. ఓకే రన్ ఇట్, సబ్మిట్. యా గాట్ యాక్సెప్టెడ్.